जय बाबा, जय मेहर बाबा अंकल। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभु। नमो मेहर बाबा अवतार, नमो देव देवा। अपार दिव्य कृपा सागरा, अपार दिव्य कृपा सागरा, सकल चराचर जगदोद्धारा, सकल चराचर जगदोद्धार। नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभु। नमो मेहर बाबा अवतार, नमो देव देवा। जोहारुलिवे श्री मेहेरु बाबा, जोहारुलिवे श्री मेहेरु बाबा। महिनि जनिंचिन मानव रूपा, महिनि जनिंचिन मानव रूपा। इह परानंद जीवनमीव, इह परानंद सजीवनमीव। भवभयभञ्जन परम पावना, भवभयभञ्जन परम पावना। नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभु। नमो मेहर बाबा अवतार, नमो देव देवा। अज्ञानांदत अंतमुजेसी, अज्ञानांदत अंतमुजेसी। दिव्य विज्ञान दृष्टिन संगी, दिव्य विज्ञान दृष्टिन संगी। हरिषेद्वर्गमु अंतरिंपगा, हरिषेद्वर्गमु अंतरिंपगा। अव्यय मोक्षंबनु ग्रहिंपुము, अव्यय मोक्षंबनु ग्रहिंपुము। नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभु। नमो मेहर बाबा अवतार, नमो देव देवा। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। అవతార్ మెహర్ బాబాకి జై. జై మెహర్ బాబా, అందరికీ జై బాబా. అపరావ్ గారు జై మెహర్ బాబా అండి. జై బాబు అండి. చక్కగా నమో మేర బాబు ప్రార్థన గీతంలో భావాన్ని ఆహ్వానించారు, మీకు ధన్యవాదాలు. సంకేతంలో ముందుగా మారుతి గారు సంకేతం చేయాలి, తర్వాత నందిగామ శర్మ గారు సంకేతం రెడీగా ఉండాలి. జై బాబు అండి. మారుతి ధనలక్ష్మి గారు, మారుతి ధనలక్ష్మి గారు జై బాబా అంకుల్, జై మెహర్ బాబా, సంకేతం. జై బాబు. జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. కన్నులలోనా హృదయములోనా, ములలోనా హృదయములోనా నీ రూపమే నిలిచేవో బాబా, నీ రూపమే వెలసేవో బాబా. కన్నులలోనా హృదయములోనా, కన్నులలోనా హృదయములోనా నీ రూపమే నిలిచేవో బాబా, నీ రూపమే వెలసేవో బాబా. వికసించు విరజల్లు నీ మోమునా ఎన్నెన్నో కాంతులు వెలిగేనులే, వికసించు విరజల్లు నీ మోమునా ఎన్నెన్నో కాంతులు
వెలిగేనులే ఎన్నెన్ని జన్మల పుణ్యంబుగా ఎన్నెన్ని జన్మల పుణ్యముగా ఈ జన్మలో నిన్ను కాంచితిమి కన్నులలోన హృదయములోన కన్నులలోన హృదయములోన నీ రూపమే నిలిచేవో బాబా నీ రూపమే వెలసేవో బాబా మృదు మధుర నీ నామ స్మరణమునే నిలిపేము మా హృదయ పలకమ్మునా మృదు మధుర నీ నామ నిలిపేము మా హృదయ పలకమ్మునా అవతార మూర్తివి ఓ బాబా అవతార మూర్తివి ఓ బాబా గైకొనుము మా హృదయ పుష్పాంజలి కన్నులలోనా హృదయములోనా కన్నులలోనా హృదయములోనా నీ రూపమే నిలిచేవో బాబా నీ రూపమే వెలసేవో బాబా నీ పాద సన్నిధిలో మేమున్నచో మా బాధలన్నీయు మరచేములే నీ పాద సన్నిధిలో మేమున్నచో మా బాధలన్నీయు మరచేములే ఓ బాబా నిన్ను గొలుచు కోరికతో ఓ బాబా నిన్ను గొలుచు కోరికతో పాడాను ఈ గీత రూపమునా కన్నులలోనా హృదయములోనా కన్నులలోనా హృదయములోనా నీ రూపమే నిలిచేవో బాబా నీ రూపమే వెలసేవో బాబా అవతార్ మెహర్ బాబాకి జై అందరికీ జై బాబా అప్పారావు అంకుల్ మీకు జై మెహర్ బాబా జయబాబు అండి చాలా చక్కటి సంకేతం చేశారు. కన్నులలోన హృదయంలోన అనే పాట, ఈ పాట మా మదర్ కూడా చాలా బాగా పాడేవారు. చాలా చక్కగా వినిపించారు. మీకు ధన్యవాదాలు. ఇప్పుడు జై శర్మ బాబా గారు శర్మ గారు ఓ సంకేతం చేయాలి. తర్వాత అప్పారావు గారు కంటిన్యూ చేస్తారా? చేస్తామ్మా. అయితే పన్నగేశ్వరరావు గారి సిస్టరు బాబా దగ్గరికి వెళ్ళిపోయిందని ఫోన్ చేసి చెప్పిండ్రు. పైన కొద్దాం అనుకుని అయిలోపే టైం అయిపోయింది. అచ్చా పర్లేదు. అయితే వాళ్ళ సిస్టర్ బాబాలో జాయిన్ అయ్యారా? ఎల్డెస్ట్ చిన్న సిస్టర్ అని చెప్పేసి చెప్పారు. చూశాను, నేను వాళ్ళని చూశాను. సరే అండి, ఇప్పుడు మనకి శర్మ గారు తర్వాత దినేష్ గారు సంకేతం చేయాలండి. శర్మ గారు. ఓకే. అవతార్ మెహర్ బాబాకి జై. జై మెహర్ బాబా. జై మెహర్ అందరికి కూడాను. అయితే ఒక విషయం సైలెన్స్ లో మటుకు వాళ్ళ సిస్టర్ బాబా జాయిన్ అయిన సందర్భంగా మనం బాబాకి ధ్యానం చేద్దాం. జై బాబా. జై బాబా. జై అవతార్ మెహర్ బాబాకి జై. ఎదలోన నీ రూపం తిలకించు ప్రతి నిమిషం నీ నామము స్మరించి తరించాము ఓ బాబా ఎదలోన నీ రూపం పావనమైనది నీ నామం భవభయహరణం ఆ నామం అహముతం చెందెడి ప్రేమ పెంచెడి మధుర గీతము మెహరు నామము పావనమైనది నీ నామం భవభయహరణం ఆ నామం అహమృతం చెడి
ప్రేమ పెంచెడి మధుర భరితము మెహరు నామము అభయమిచ్చిన దివ్య నామము అందుకొని మా జన్మ ధన్యము ఎదలోన నీ రూపం తిలకించు ప్రతి నిమిషం నీ నామము స్మరించి తరించాము ఓ బాబా మహిమాన్వితమౌ ప్రభునామం మనసు హరించెడి ప్రియనామం కరుణామయము ప్రేమకు నిలయం అందరి హృదిలో నిండిన నామం మహిమామృతమౌ ప్రభునామం మనసు హరించెడి ప్రియనామం కరుణామయము ప్రేమకు నిలయం అందరి హృదిలో నిండిన నామం చివరి శ్వాసలో స్మరణ చేసిన మరు జన్మన్నది మరి ఇక ఉండదు ఎదలోన నీ రూపం తిలకించు ప్రతి నిమిషం నీ నామంబు స్మరించి తరించాము ఓ బాబా సృష్టికి మూలం ఆ నామం అతులితమైనది ఆ నామం సకల ప్రాణులకు శరణమిచ్చిన ప్రేమ మీరగా చేర పిలిచిన సృష్టికి మూలం ఆ నామం అతులితమైనది ఆ నామం సకల ప్రాణులకు శరణమిచ్చిన ప్రేమ మీరగా చేరబిలిచిన ప్రేమ పెంచిన ప్రేమ పెన్నిధి ప్రియతముని ఆ దివ్య నామము ఎదలోన నీ రూపం తిలకించు ప్రతి నిమిషం నీ నామంబు స్మరించి తరించాము ఓ బాబా ఎదలోన నీ రూపం అవతార్ మెహర్ బాబా की జై జై మెహర్ బాబా పరారు థ్యాంక్ యూ అందరికీ జై మెహర్ బాబా దేవో శర్మాజీ గారు చాలా చక్కగా సంకేతం చేశారు జై బాబా ఇప్పుడు మెహర్ దినేష్ ఒక సంకేతం చేయాలి తర్వాత శారదా ప్రసాద్ గారు సంకేతం రెడీగా ఉండాలి జై బాబా ఇది జై మన బాబా సింగర్ అండి రాసిన నేను పాట జై బాబా అండి అప్పారావు గారు నేను బయట ఉన్నా జస్ట్ వింటాను నేను జై ఓకే బాబా ఓకే 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 శర్మాజీ ఏంటంటారు ఇది చింతల్ మన గోయింగ్ సింగర్ టు రాసిన చింతల్ పాట జై బాబా సింగర్ రాసిన పాట ఓకే మన నరసింహరావు ఓకే రైట్ yes. జై బాబు అండి ఇప్పుడు మన దినేష్ ఒక సంకేతం చేయండి దినేష్ जय తర్వాత बाबा పుష్పలత జై బాబు अवतार मेहर बाबा की जय పాడుకుంటే మెహరు గీతం పాట వింటే మెహరు వేదం పాటలో 10,000 స్వరములు పరుగు తీసే మెహరు చరితం పాడుకుంటే మెహరు గీతం పాట వింటే మెహరు వేదం పాటలో 10,000 స్వరములు పరుగు తీసే మెహరు చరితం పాటలో 10,000 స్వరములు పరుగు తీసే మెహరు చరితం పాడుకుంటే మెహరు గీతం పాట వింటే మెహరు వేదం పరవశించే ప్రతి హృదయం మెహరుబా దేవాలయం పలకరించే అతని వదనం భక్తజన బృందావనం పరవశించే ప్రతి హృదయం మెహరుబా దేవాలయం పలుకరించే అతని వదనం భక్తజన బృందావనం తెలుసుకుంటే మెహరు మౌనం ప్రేమ జన సమ్మోహనం తలపుతో పలికేటి స్వామికి
కలువ పూల తోరణం పాడుకుంటే మెహరు గీతం పాట వింటే మెహరు వేదం పాటలో 10,000 స్వరములు పరుగు తీసే మెహరు చరితం పాడుకుంటే మెహరు గీతం పాట వింటే మెహరు వేదం మధుర భక్తి రసాలవాలం మెహరు సంగీతం ఇహ పరాలకు దారి చూపే దివ్య సంకేతం మధుర భక్తి రసాలవాలం మెహరు సంగీతం ఇహ పరాలకు దారి చూపే దివ్య సంకేతం తలచుకుంటే అతని పాదం ముక్తి పద సందర్శనం తలపుతో కరుణించు స్వామికి నిత్యమౌ నీరాజనం పాడుకుంటే మెహరు గీతం పాట వింటే మెహరు వేదం పాటలో 10,000 స్వరములు పరుగు తీసే మెహరు చరితం పాటలో 10,000 స్వరములు పరుగు తీసే మెహరు చరితం పాడుకుంటే మెహరు గీతం పాట వింటే మెహరు వేదం అవతార్ మెహర్ బాబా की జై జై బాబా అంకుల్ థ్యాంక్ యూ అందరికీ జై ఏవో చాలా తన్మయత్వంతో ఆనందంతో పాడే పాట పాడుకుంటే చాలా బాగుపడే బాబు. జై బాబా. ఇప్పుడు మన ఆనంద్ కుమార్ గారు ఒక సంగీతం చేస్తారు. తరువాత అరుణ రవీంద్ర గారు సంగీతం రెడీగా ఉన్నారు. ఆనంద్ అన్న, జై బాబా. ఆనంద్ కుమార్ గారు, जय मेहर बाबा अपर జై బాబా. జై బాబా. अवतार मेहर बाबा की जय। తప్పించని తప్పించని బ్రతుకంత మెహరంటూ తప్పించని 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 బ్రతుకంత మెహరంటూ తప్పించని మమకారమైకాన నేనుండగా సాకారుడగు నిన్ను చూసానులే మమకారమైకాన నేనుండగా సాకారుడగు నిన్ను చూసానులే తొలి చూపులో ఏమైనదో తొలి చూపులో నాకేమైనదో నిన్ను చూచు తపనే దొరగిలిందిలే మిగిలిందిలే తప్పించని తప్పించని బ్రతుకంత మెహరంటూ తప్పించని మెహరల్న నీ నామ సంకీర్తన మరి పెంచే మదిలోని ఆరాధన మెహరల్న నీ నామ సంకీర్తన మరి పించే మదిలోని ఆరాధన మెహరన్నదే ప్రియమైనది మెహరనుటయే సాధన అయినది అన్యము మది తాకలేకున్నది రాకున్నది తప్పించని తప్పించని బ్రతుకంత మెహరంటూ తప్పించని సాహిత్య సయ్యాటలో భాగము
సంకీర్తనారాధనా భాగ్యము సాహిత్య సయ్యాట భాగము సంకీర్తనారాధనా భాగ్యము ప్రియమైనది వరమైనది వరమైనది నీ కరుణైనది మెహర్ శ్రీ మెహరంటూ అనమన్నది అనుకోమన్నది తపించని తపించని బ్రతుకంత మెహరంటూ తపించని బ్రతుకంత మెహరంటూ తపించని బ్రతుకంత మెహరంటూ తపించని అవతార్ మెహర్ బాబా की జై థ్యాంక్ యూ బాబా జై బాబా అండి అందరికి జై బాబా అప్పారావు గారు థ్యాంక్ యూ సార్ జయవో సార్, ఈ పాట ఫస్ట్ తెలిసిందిలే ఆ సైడ్ లో ఉంది, చాలా బాగుంది అని అనుకుంటున్నాను లోపల. లాస్ట్ మెహర్శ్రీ అన్నారు కాబట్టి ఇక అర్థమైపోయింది ఆయన రాసిన పాట అని చెప్పి. జై బాబా. ఓకే, చక్కగా పాడారండి. ఇప్పుడు అరుణ రవీంద్ర గారు సంగీతం చేయాలి, తర్వాత రజనీ గారు స్పీచ్ కి రెడీగా ఉంటారు. అరుణ రవీంద్ర గారు, అరుణ గారు. జై బాబా అండి, జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. స్వరములు ఏడు సరిగమలు మెహరని పలికిన మధురములు. స్వరములు ఏడు సరిగమలు మెహరని పలికిన మధురములు. సంగీతానికి అవిధ్వనులు, సంగీతానికి అవిధ్వనులు, ప్రియతమునికి అవి అర్పణలు. స్వరములు ఏడు సరిగమలు మెహరని పలికిన మధురములు. భావావేశం కీర్తన కాగా సంకీర్తనయే స్తోత్రము కాదా. భావావేశము కీర్తన కాగా సంకీర్తనయే స్తోత్రము కాదా. మెహరుని నాదం నాభిజనించగా అది ఏ కాదా సంగీతం, అది ఏ కాదా సంగీతం. రాగతాళముల రసమయ గీతం. స్వరములు ఏడు సరిగమలు మెహరని పలికిన మధురములు. సంగీతానికి అవిధ్వనులు, ప్రియతమునికి అవి అర్పణలు. ప్రియతమునికి అవి అర్పణలు. శృతియు స్వరము ఇహ పరము, శృతియు స్వరము ఇహ పరము. అవగతమైతే అది వరము, కైవల్యానికి కారణము. మెహరుని స్మరణకు మూలం, మెహరుని స్మరణకు మూలం. స్వరములు ఏడు సరిగమలు మెహరని పలికిన మధురములు. సంగీతానికి అవిధ్వనులు, ప్రియతమునికి అవి అర్పణలు. ప్రియతమునికి అవి అర్పణలు. ధన్యవాదాలు మెహర్ ప్రీతమ్మ. అందరికీ జై బాబా. అపరావు అన్నయ్య గారు మీకు జై బాబా. జై బాబా అండి, జై బాబా. ఇప్పుడు
ఒక సంకేతం ఉంటుంది అవకాశం. అది కనక మహాలక్ష్మి గారు ఎవరు ఉన్నారు, ఆమె ఒక సంకేతం చేయండి. కనక మహాలక్ష్మి గారు, సత్య కనక మహాలక్ష్మి అంటే మహాలక్ష్మి గారండి. అదే అండి, మహాలక్ష్మి గారు చేయమంటా అండి. లేకపోతే పుష్పలత, పుష్పలత ఒక సంగీతం ఏమా పుష్ప. అన్నయ్య జై బాబా. జై బాబా, జై బాబా. अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। ఇసుమంతని ప్రేమ ప్రసరించెనా, ఎనలేని అనుభూతి కలిగేనులే, జన్మ తరించులే. ఇసుమంతని ప్రేమ ప్రసరించెనా, ఎనలేని అనుభూతి కలిగేనులే, జన్మ తరించులే. పరిపూర్ణ పరబ్రహ్మ పరమాత్మవే, పరిణామగమెల్ల పాలింపగా. పరిపూర్ణ పరబ్రహ్మ పరమాత్మవే, పరిణామ జగమెల్ల పాలింపగా. పరిమిత స్థూల దేహము దాల్చిన మెహరు పురుషోత్తమా, ఇసుమంతని ప్రేమ ప్రసరించిన, ఎనలేని అనుభూతి కలిగేనులే, జన్మ తరించులే. నిరాకార నిర్బంధ స్థితిలో నిజ రూపు గణలేని నిఖిలాందులా. నిరాకార నిర్బంధ స్థితిలో నిజ రూపు గణలేని నిఖిలాందులా. కృపజూపి నిన్ను జూచెవరమీయరా, మెహరు పురుషోత్తమా, ఇసుమంతని ప్రేమ ప్రసరించిన, ఎనలేని అనుభూతి కలిగేనులే, జన్మ తరించులే. విభజింపగార నీ కృప సాగరా, అలలెల్ల నీలో నిమిలిగేములే. విభజింపగార నీ కృప సాగరా, అలలెల్ల నీలో నిమిలిగేములే. తడబాటు సడలించి భ్రమబాపరా, మెహరు పురుషోత్తమా, ఇసుమంతని ప్రేమ ప్రసరించిన, ఎనలేని అనుభూతి కలిగేనులే, జన్మ తరించులే, జన్మ తరించులే. అవతార్ మెహర్ బాబా की जय। జై బాబా అన్నయ్య, థ్యాంక్ యూ. జై బాబా పుష్ప, చాలా చక్కగా పాడావు. లాస్ట్ లో కొంచెం బ్రహ్మ బాప రా కాదు, బ్రహ్మ బాప వా అనాలి. అది ఒక్కటే చిన్న కరెక్షన్ అంతే. జై బాబా. ఇప్పుడు మనకి స్పీచ్ కి టైం రెడీ అయింది. మన రజనీ గారు స్పీచ్ ఉంటుంది, తర్వాత శారదా ప్రసాద్ గారు మీరు పాటకు రెడీగా ఉండండి. జై బాబా. రజనీ గారు, జై బాబా అండి. జై బాబా అండి అప్పారావు గారు. జై బాబా. అందరికీ జై బాబా అండి. ఈరోజు అవతార్ మెహర్ బాబా 1968లో జూలై 30 అంటే ఇదే డేట్ నాడు నేను అనుకున్న పని సంపూర్ణంగా అంటే 100% పూర్తి చేశాను అని డిక్లేర్ చేశారు. అందుకని
ఈ రోజు స్పెషల్ అది కనుక ఆ డే గురించి కొంచెం ఆ విశేషాలు తెలుసుకుందాం. అంతకు ముందుగా అసలు ఆయన పని అంటే ఏంటో ఒకసారి తెలుసుకుంటే ఆ తర్వాత ఆయన ప్రకటించిన ఆ విషయం కూడా మనం మననం చేసుకుందామండి. అందుకని ప్రభు ఇచ్చిన ఈ అవకాశంలో భగవంతుని పని మానవ మేధస్సుకు అందదు అన్న విషయం తెలుసుకుందాం. జై బాబా. వినిపిస్తుందా అప్పారావు గారు? వినబడుతుంది మేడం, వినబడుతుంది. ఓకే. అవతార్ మెహర్ బాబా ఎప్పుడంటే 1968 జూలై 30వ తేదీ నాడు ఆయన మానవాళికి సకల జీవరాశులకి అవతారునిగా తాను సంకల్పించిన ఎలాంటివి సంకల్పించారు ఆయన? ఇహలోక సౌకర్యాలు, మానవ జీవిత ఏకైక లక్ష్యమైన భగవదైక్యతను వారు పొందడానికి బాబా చేసిన విశ్వ కార్యక్రమం ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? 1922 నుండి జూలై 1968 వరకు, అంటే అహర్నిశలు ఈ విశ్వ కార్యక్రమం కోసం ఆయన తాపత్రయపడ్డారు. అది ఎప్పుడు నేను ఈ రోజుతో అది పూర్తి అయిందని ప్రకటించింది ఎప్పుడంటే ఈ రోజు, అంటే జూలై 30, ఇయర్ మాత్రం 1968. ఆ రోజు ఏంటంటే బాబా అప్పటి వరకు ప్రత్యేకంగా చేసే ఆ ప్రార్థనలు కూడా ఆపించేశారట. సాయంత్రం బాబా ఏమో ఈ విధంగా తెలిపారు. ఏమన్నారంటే, నా విశ్వ కార్యక్రమం పూర్తయింది, 100కి 100 పాళ్ళు నాకు సంతృప్తి మేరకు పూర్తయింది. ఈ నా విశ్వ కార్యక్రమ ఫలితం కూడా 100కి 100 పాళ్ళు ప్రపంచంలో ప్రతిఫలిస్తుంది అని బాబా చెప్పారు. 1968 నుండి విశ్వ కార్యక్రమ ఫలితాలు కూడా వ్యక్తమవుతాయని బాబా చెప్పారు. మరి ఇంత బాబా ఈ విశ్వ కార్యక్రమాలు నా పని అంటున్నారు కదా, అసలు బాబా పని ఏంటో మనం ముందు తెలుసుకుని ఆ తర్వాత ఆయన విశ్వ కార్యక్రమంలో ఏ ఏ పనులు చేశారో కూడా మనం తెలుసుకుందామండి. భగవంతుడు అంటే సర్వత్రా ఉండేవాడు కదా, సర్వము చేస్తూ ఉంటాడు, మనలోనూ ఉంటాడు, సర్వము తెలుసుకుంటాడు, బాహ్యంగానూ ఉంటాడు, సర్వము చూస్తూ ఉంటాడు. భగవంతుడు మనకు ఆవల ఉంటూ సర్వము తానే ఉంటాడు. ఇది బాబా ఇచ్చిన సందేశం. బాబా ఇంకా ఏమంటున్నారంటే, అనాది నుండి భగవంతుడు కనబడకుండా వినబడకుండా మౌనంలోనే పనిచేస్తున్నాడు. ఆయన అనంత మౌనం అనుభూతి చెందగలిగిన వారికి తప్ప అది ఇతరులకు కనబడదు వినబడదు అని బాబా చెప్పారు. అంటే భగవంతుడు ఎప్పుడూ కూడా లోక కళ్యాణం కోసం ఏ పనైనా చేస్తాడు. ఆయన ఒక కార్యం చేశాడు అంటే అది సమస్త లోకానికి సంబంధించిందే ఉంటుంది, ఒక్క మానవాళికే కాదు. అయితే ఆయన చేసే పని పరిమిత జ్ఞానంలో ఉన్న మనకు అర్థం కాదు. మనం ఏం చేస్తామంటే ఏదైనా ఒక అన్యాయం జరిగినా, ఏదైనా జరిగిందనుకోండి, వెంటనే అనేస్తాం, పేపర్లో న్యూస్ చూసిన వెంటనే చెప్పేస్తాం, భగవంతుడు ఇంత అన్యాయం చేశాడేంటండి, ఆయనకి అసలు దయాదాక్షిణ్యం ఉందా అనేస్తాం మనం. కానీ మన అదృష్ట భాగ్యం, మన బాబా ప్రేమికులకి భగవంతుడు ఎందుకు కిందకి దిగి వస్తాడు, అవతారుడుగా ఆయన వచ్చిన పనేంటి, ఆయన దేనికోసం తాపత్రయపడతాడు, ఎలా శరీర త్యాగం చేస్తాడు, ఇలాంటివన్నీ మనం తెలుసుకున్నాం కనుక మన ప్రేమికులమైతే ఈ మాట అనమండి. ప్రేమికుడు అన్నవాడు అనడు. ఎందుకంటే ఆయన స్థితి, ఆయన ఎంత త్యాగమయ ప్రతి అవతారం త్యాగమయ ఘట్టమే. కాబట్టి మనమైతే అనం. కానీ ఇంకా అంత అవగాహన లేని వాళ్ళైతే ఆయన పని మనకు అర్థం కాకపోయినా ఆయన యొక్క బాధ మనకి అర్థమైంది కనుక మనం ప్రభు చరిత్రం చదువుకున్నాం, ఆయన జీవితాన్ని దగ్గరుండి చూసిన వాళ్ళ ద్వారా తెలుసుకున్నాం కనుక మనమైతే అన్నాం. కానీ ఇంకా మానవులలో ఈ మాట అంటూ ఉంటారు. కాబట్టి బాబా అంటారు, నిజానికి భగవంతుడు ఎందుకు కిందకి దిగి వస్తాడు అంటే ప్రతి జీవాత్మను పరమాత్మ వైపుకు నడిపించడమే భగవంతుని ప్రధాన కర్తవ్యం అంటున్నారు బాబా. అది నా బాధ్యత అంటారు బాబా. ఆ పని కొరకు ఏ ఆత్మకు ఏది అవసరమో అదే చేస్తాడు భగవంతుడు. ఆయన చేసే పని మన అవగాహనకు అతీతమైనది. కాబట్టి ఒక మాట అనే ముందు, భగవంతుని అనే ముందు మన స్థితి ఏంటో మనం తెలుసుకోవాలండి. ఫస్ట్ మనకేముంది, ఆయన క్వశ్చన్ వేసే ఇది మనకి లేదు. కానీ మనకు అది తెలిసింది కనుక మనం అనం. కానీ చాలా మంది మానవాళి ఇలా అంటూ ఉంటారు. అంటే ఏ చిన్న సిచ్యుయేషన్ జరిగినా, లేకపోతే వాడికి అన్యాయం జరిగినా వెంటనే అనేస్తాడు. కానీ భగవంతుడు ఎందుకు వస్తాడు నీకు జరిగిన అన్యాయాలని?
నీకున్న కోరికల్ని తీర్చడానికి కిందకి రాడు. ప్రతి జీవాత్మను అంటే ఆ రాతి నుండి మానవుడయ్యాక 100% చైతన్యం పూర్తి అయ్యాక నేను భగవంతుని అంటలే. ప్రాపంచకం వైపు తిరిగిపోయాడు మానవుడు. అదే నిజమైన లోకం అనుకుంటున్నాడు, ప్రపంచం అనుకుంటున్నాడు, అదే జీవిత లక్ష్యం అనుకుంటున్నాడు, అందులోనే ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. అందుకని అలా ఉన్న ప్రతి ఆత్మని కూడా పరమాత్మ వైపు నడిపించడమే ఆయన ప్రధాన కర్తవ్యంగా చేసుకుని కిందకి దిగి వస్తూ ఉంటాడు. ఇందుకు బాబా కూడా చాలా చక్కని ఉదాహరణ చెప్పారండి. ఆ ఉదాహరణ మనందరికీ తెలుసు, కానీ మరొక్కసారి మననం చేసుకుందాం ఈ సందర్భంగా. ఒక ఎంబ్రాయిడరీ చేశారనుకోండి, ఒక వస్త్రం మీద మంచి ఎంబ్రాయిడరీ చేస్తారు. ఒక ఆకులు, పువ్వులు, చాలా బాగుంటుంది ఎంబ్రాయిడరీ. చూడగానే అంటాం, అబ్బాయి ఎవరు కుట్టారండి ఇంత బాగాను అని. అది ఏం చేస్తారు, కొంతమంది తిరిగేసి చూస్తారు. రైట్ సైడ్ చూసినంతసేపు నీకు నచ్చుతుంది, రాంగ్ సైడ్ తిరిగిన వెంటనే నువ్వేమంటావు, ఇంత వరస్ట్గా ఎవరు కుట్టారండి, కుట్టడం రాదా అనేస్తాం వెంటనే. అదే విధంగా అంటున్నారు బాబా, అదే విధంగా భగవంతుడు ఎప్పుడూ కూడా మన జీవితాలను సరైన వైపునకు అంటే రైట్ సైడ్ తిప్పడానికే చూస్తూ ఉంటాడు. ఈ పరిమిత జ్ఞానంతో జీవించే మనమేంటి, మన జీవితాలను మనమే అపసవ్యం, ఇందాక చూసారా రైట్ సైడ్ చూడవలసింది రాంగ్ సైడ్ ఎలా చూస్తున్నామో, అలా మన జీవితాన్ని రాంగ్ సైడ్ నుండి చూడడం వల్ల మనకు ఆయన చేసిన పనులన్నీ కూడా అస్తవ్యస్తంగా, అన్యాయంగా, ఆయనకే దయాదాక్షిణ్యాలు కరుణ లేనట్టు. భగవంతుడే ప్రేమ, ప్రేమ భగవంతుడు అని తెలుసుకున్నాక ఈ మాటలు అనం. కానీ అది తెలియకపోవడం వలన ఆ భగవంతుడంటే సెపరేట్ సెక్షన్ అనుకుని ఇలా పరిమిత జ్ఞానంతో మనం రాంగ్ సైడ్ చూస్తూ అపసవ్యంగా ఉంది అనుకుంటున్నాం. కానీ భగవంతునికి మన ఆత్మ ప్రయాణం తెరిచి ఉంచిన పుస్తకం లాంటిది. అంటే మన ఈ ఒక్క జన్మ గురించే తెలుసు కనుక, నేను ఎప్పుడూ అన్యాయం చేయలేదండి, నేను ఎప్పుడూ మంచి మాటలే మాట్లాడతానండి, నేను అసలు కోపమే రాదండి, ఇలా నేనుతో చెప్తూ ఉంటాం కదా. కానీ ఆయనకి రాతి నుండి ఈ జన్మ వరకు, ప్రజెంట్ జన్మ వరకు ఆయనకి మన మన లైఫ్, మన ఆత్మ ప్రయాణం ఒక తెరిచి ఉంచిన పుస్తకం లాంటిది. మండలి కూడా అంటారు, బాబా దగ్గర నించోవాలంటే స్కాన్ చేసినట్టు అయిపోతుంది మన మొత్తం అని. అలాగా భగవంతుడు చేసే పనులు మనకి అపసవ్యంగా అనిపించవచ్చు, ఎందుకంటే మనం ఈ ప్రెజెంటే చూస్తాం కనుక. కానీ ఆయన భూత వర్తమానాలన్నీ భవిష్యత్తు అన్నీ తెలుసున్న ఆయన మనం ప్రార్థనలు కూడా చేస్తూ ఉంటాం. కాబట్టి ఆయనకి అన్నీ తెలుసు కనుక ఆయన చేసే కార్యం మనకి అవగతం కాదు అంటూ ఇరిచి ఒక కథ చెప్తాడండి ఈ సందర్భంగా. అది మనకి కొంచెం అంటే ఆయన పని అన్నది ఎలా ఉంటుందో మనకు అవగతం అవుతుందన్నమాట. సింపుల్ గా చెప్పేసుకుందాం, ఈ కథ కూడా అందరికీ తెలిసిందే. ఒక వ్యక్తి సుదీర్ఘం కాలం పాటు చాలా భక్తిగా భగవంతుని ధ్యానిస్తూ ఉంటాడు. అతనేంటంటే నిజాయితీ అయిన సాధకుడు, భగవత్ ప్రేమికుడు కూడా. అతని హృదయం ఎంతో పవిత్రంగా ఉంటుంది, మనసు అన్ని అన్ని చాలా చాలా బాగుంటాయి. కానీ ఒకరోజు అతను బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో చూస్తాడు. చూస్తే ఏమవుతుంది, అన్నీ కూడా అపసవ్యంగా ఉంటాయి, అంత అన్యాయం కనిపించేస్తుంది. అతని మనసు చాలా కలత చెందిపోతుంది. నిజంగా భగవంతుడనేవాడు ఉంటే ఇలా ఉంటుందా, ఇలా జరుగుతుందా, అసలు భగవంతుడు లేడు, ఉంటే భగవంతుడికి అసలు కరుణే లేదు, దయ లేదు, ప్రేమ లేదు, ఇలాంటి భగవంతుడితో నేనెందుకు అనుబంధాన్ని పెంచుకోవాలి అని చెప్పి ఎంతో కాలంగా చేస్తున్న ఆ పూజా విధానాన్ని, అనునిత్యం చేస్తారు కదా పూజలు, అవన్నీ మానేస్తాడు, సడన్ గా ఆపేస్తాడు. ఎప్పుడైతే అతడు భగవంతుని పట్ల విముఖత ప్రదర్శించాడో అప్పుడు భగవంతుడు ప్రత్యక్షమవుతాడు. ఆయన లేలంతే కదా, ఆయన ఇష్టం నా ఇచ్చ అంటారు చూసారా బాబా, అలాగ పూజించినంతసేపు భగవంతుడు ప్రత్యక్షం కాలేదు. ఎప్పుడైతే పూజ మానేశాడో అప్పుడు భగవంతుడు ప్రత్యక్షమవుతాడు. ఆ ప్రేమికుడు యొక్క ఆ విముఖతను చూడగానే భగవంతుడు అంటాడు, నీకు వచ్చిన కష్టం ఏమిటో నాకు చెప్పు నాయనా అంటాడు. అంటే ప్రేమికుడు అంటాడు, నువ్వు ఎలాంటి భగవంతుడివి, దేవుడివయ్యా, ఈ ప్రపంచంలో ఇంతటి అన్యాయాన్ని ఎందుకు అనుమతిస్తావు, ఎందుకు అలా చేస్తావు, ఇది భరించలేకే నీతో గల అనుబంధాన్ని ముగింపు పలికాను నేను అని చెప్పేస్తాడు. అంటే భగవంతుడి పాపం అన్నీ తెలుసు ఆయనకి, కానీ అసలు వాడికి అనుభూతి ద్వారా తెలియజేయాలి. మాటల ద్వారా చెప్తే ఎవడికి అర్థం కాదు, అది అనుభూతి అవ్వాలండి. అందుకని ఏమీ తెలియనట్టుగా నీకేనా నష్టం కలిగిందా అంటే, నాకు నష్టం కలగడం కాదు స్వామి,
అసలు ప్రపంచమే అన్యాయం జరుగుతోంది. ప్రపంచంలోనే ఏకంగా ప్రపంచంలోకి వెళ్ళిపోయాడు చూడండి. నువ్వుంటే అలా జరగదు కదా! అందుకని నాకు నచ్చలేదు. అందుకే నీతో అనుబంధాన్ని ముగించుకున్నాను అని చెప్పాడు సాధకుడు. భగవంతుడు చాలా అమాయకంగా ఆశ్చర్యం ప్రకటిస్తూ, అన్యాయమా? అన్యాయం జరగడానికి నేను అనుమతించనే. అదేంటి? అన్యాయం అంటావేంటి? నేనసలు అన్యాయం జరగడానికి అసలు నేను అనుమతించనే. నా న్యాయాధికారంతో పాటు నా కృప, నా కరుణ కూడా కలిసి పనిచేస్తాయి. కాబట్టి ఇక్కడ అన్యాయం ఎక్కడ జరుగుతుంది? అని అడిగేట. అంటే చాలా మందిని వీటిని అర్థం చేసుకోలేరు. ఏదో ఒక అన్యాయం నాకు చూపించు, వెంటనే నేను చక్కదిద్దుతాను అన్నాడు భగవంతుడు. భగవంతుడిని అడిగాడు. ఇంత అన్యాయం జరుగుతుంటే నీకు పూజలెందుకు? నీతో అనుబంధాన్ని కూడా కట్ చేసుకున్నాను అంటే, భగవంతుడు చాలా అమాయకంగా, అన్యాయమా? అసలు నేను న్యాయాధికారంతో పాటు నా కృపా, కరుణ కూడా కలిసి పనిచేస్తాయి కనుక అసలు అన్యాయం అన్నది జరగదు. నువ్వంటున్నావు కదా అన్యాయం జరిగిందని. నాకు చూపించు. నేను చక్కదిద్దుకుంటాను అన్నాడు భగవంతుడు. భగవంతుడు, ప్రేమికుడు కలిసి సరే పద అని చెప్పి ఇద్దరూ కలిసి నడుస్తూ ఉంటారు. సాధకుడు ఒక వ్యక్తిని చూపిస్తాడు భగవంతుడికి. చూడు చూడు స్వామి అని చెప్పి ఒక వ్యక్తి ముళ్ళు కాలిలో ముళ్ళు గుచ్చుకుని బాధపడుతూ ఉంటాడనమాట. అప్పుడు ప్రేమికుడు భగవంతుడు వచ్చి చెప్తాడు, స్వామి అతడు ఒక నిష్కల్మషమైన వ్యక్తి. అంటే చాలా మంచి వ్యక్తి. అతని కాలిలో ఒక పెద్ద ముళ్ళు గుచ్చుకుని విపరీతంగా రక్తం పోతోంది. అయితే ఆ ముళ్ళను బయటికి తీసేసి గాయానికి మందు పూసేవాడెవరూ దరిదాపుల్లో కనిపించలేదు చూసావా అన్నాడు. నిజంగా అతను అంత మంచి వ్యక్తి కదా. నిజంగా భగవంతుడు ఉంటే ఆ కాల్లో ముళ్ళు గుచ్చుకుంది కదా, వెంటనే ట్రీట్మెంట్ జరిగిపోవాలి కదా. కానీ అతను రక్తం పోతోంది, బాధపడుతున్నాడు, చూసావా అన్నాడు. భగవంతుడు చిన్న నవ్వు నవ్వి ఇంకా అన్నారు. అంటే మళ్ళీ సాధకుడు ముందుకు తీసుకెళ్తున్నాడు భగవంతుని. ప్రేమికుడు ఒక వ్యాపారస్తుని చూపిస్తూ, అతడు మొరటువాడు, పొగరుబోతూ కూడా అన్ని రకాల అనైతిక పనులకు పాల్పడి బోలెడంత సంపాదించాడు అన్నాడు ప్రేమికుడు భగవంతుడితో. మళ్ళీ కొంచెం ముందుకు తీసుకెళ్లారు. వీళ్ళు ఇలా వెళ్తుంటేటండి, ఈ వ్యాపారస్తుడికి ఒక బంగారం మూట వాడి దగ్గర పడడం, అది వాడు తీసుకోవడం, ఇదంతా చూసి వాడి అదృష్టాన్ని చూసావా భగవంతుడా, వాడు అంత అన్యాయమైనా వాడికి ఎంత మంచి బంగారం మూట దొరికిందో అన్నట్ట. భగవంతుడు మళ్ళీ చిన్న స్మైల్ ఇచ్చి ఇంకా అన్నాడు. ప్రేమికుడు భగవంతుణ్ణి ఒక చిన్న గ్రామానికి తీసుకెళ్లాడు. ఒకటేంటి ఇంకా చూపిస్తానని చూపిస్తున్నాడు అన్నమాట ప్రేమికుడు. ఒక్కటి చూపించమన్నాడు భగవంతుడు. దీంతో కాదు ఇంకోటి చూపిస్తానని భగవంతుడితో పాటు ప్రేమికుడు వెళుతూ చూపిస్తున్నాడు. ఇంకా మూడోదేంటి, ఆ గ్రామంలో ఒక రోజు కూలి చేసేవాడున్నాడు. రోజంతా పనిచేసి వచ్చి ఆ కూలి డబ్బులు భార్యాపిల్లలకి తిండి పెట్టడానికి సరిపోయేది కాదు. అంటే కష్టపడేవాడు పొద్దునుంచి రాత్రి వరకు. ఆ కూలి డబ్బులు సరిపోయేవి కాదుట. కానీ ఆ రోజు ఏం జరిగింది, అతను సంపాదించిన ఆ కూలి డబ్బులన్నీ దొంగలు దోచేసుకున్నారు. దాంతో ఆ రోజంతా ఆ కుటుంబానికి ఉపవాసమే అయ్యింది. స్వామి ఇది అన్యాయం కాదా అన్నాడు ప్రేమికుడు. తర్వాత ప్రేమికుడు భగవంతుణ్ణి అంటే ఇంక 4 నీచుడైన ఒక కొండజాతి ముఠా నాయకుని వద్దకు తీసుకెళ్లాడు. ఆ నాయకుడు ఆ తెగవారిని హింసించి పీడిస్తూ జీవిస్తూ ఉంటాడు. ఆ తెగవారంతా దుర్మార్గుడైన ఆ నాయకుని బారి నుండి తమను కాపాడమని భగవంతుణ్ణి మొరపెట్టుకుంటారు. ఇలా ఈ 4 సన్నివేశాలు సాధకుడు భగవంతుని చూపించాడు. ఒకటేంటి, కాల్లో ములుగుచ్చుకోవడం. 2, అన్యాయంగా వ్యాపారస్తుడికి బంగారమూడ దొరకడం. 3, చిన్న గ్రామంలో రోజు కూలీ చేసుకునేవాడికి ఆ రోజు కూలీ దొంగలు తీసుకెళ్లిపోవడంతో ఉపవాసం ఉండడం. 3, 4 ఈ ప్రేమికుడు అంటే నీచుడైన ఒక కొండజాతి వాడు ఒక మూఠాకి నాయకుడైపోవడం, వాడు అన్యాయాలు చేస్తూ ఉండడం, అక్కడున్న ప్రజలందరూ కూడా భగవంతుడిని ప్రార్థిస్తూ ఉండడం. ఇలా ఈ 4 సన్నివేశాలు చూపించి భగవంతునితో అంటాట ఆ సాధకుడు, స్వామి అన్యాయంతో కూడిన ఈ సన్నివేశాలు చూసావు కదా, వీటి గురించి నీవేమంటావు అడిగాడు సాధకుడు భగవంతుణ్ణి. భగవంతుడు వాత్సల్యంతో కూడిన చూపులతో ఇలా వివరించాడు. అతనితో అంటున్నారు, భగవంతుడు అంటున్నాడు, నాయనా ముళ్ళు గుచ్చుకుని బాధపడిన నిజాయితీపరుడైన మానవుడు గత జన్మలో హంతకుడు. గత జన్మల కారణంగా అతడు ఈ జన్మలో మరణశిక్ష అనుభవించవలసి ఉంది. అతడు చేసిన కొన్ని మంచి కర్మల వల్ల నా కృప కారణంగా శిక్షను
ముళ్ళు గుచ్చుకునే స్థాయికి తగ్గించేశాను. చూడండి భగవంతుడి కృప ఎలా పనిచేస్తుందో చెప్తున్నాడు భగవంతుడు. అతడి కిందటి జన్మలో హత్యలు చేశాడు. ఈ జన్మలో అతనికి మరణశిక్ష పడాలి. కానీ నా కృప కారణంగా అతని కాలిలో ముళ్ళు వరకే ఉంచాను, మరణశిక్ష విధించవలసింది అని చెప్తున్నాడు. ఇక 2, అన్యాయంగా ఐశ్వర్యాన్ని గడించిన వ్యాపారి గత జన్మలో అనేక దాన ధర్మాలు చేసిన కర్మయోగి. గత జన్మల కర్మల కారణంగా ఈ జన్మలో అతనికి చక్కటి రాజ్యం దక్కవలసి ఉంది. కానీ ఈ జన్మలో అతడు ఆచరిస్తున్న చెడు కర్మల వలన అతనికి సంచి నిండా బంగారం ఇచ్చి వదిలిపెట్టాను. ఇవన్నీ కూడా గత జన్మల తాలూకా అని చెప్తున్నాడు. ప్రెజెంటే నువ్వు చూస్తున్నావు, కానీ నేను గత జన్మలది కూడా చూస్తాను అని చెప్తున్నాడు. ఇక 3వది, మనం చూసిన కూలివాడు. గత జన్మలో కిరాణా దుకాణం నడుపుతూ ఉండేవాడు. కరువు తాండవించిన సమయంలో ధాన్యాన్ని దాచిపెట్టి అనేక మంది అమాయకుల మరణానికి కారణమయ్యాడు వాడు. ఆ కారణంగా ఈ జన్మలో తన కుటుంబంతో సహా తిండి లేక మరణించవలసి ఉంది. అయితే ఈ జన్మలో ఆ శిక్షను నా కృప కారణంగా ఒక్కరోజు పస్తుండే స్థాయికి తగ్గించేశాను. చూడండి ఏ స్థాయి నుంచి మానవుని క్షమించేసి ఏ స్థాయికి రక్షిస్తున్నాడు భగవంతుడు అన్నది మనకు అవగతం కావాలి. అందుకే నా కృపని వేడుకోండి అనేవారు బాబా. అందుకే కూలివాడేంటి, కిరాణా దాచేశాడు, దానివల్ల చాలా మంది జనాలు చనిపోవడానికి కారణమయ్యాడు. కానీ వాణ్ణి ఈ జన్మలో ఏం చేయాలి, ఈ అంత మరణానికి కారణమైనందుకు జన్మంతా ఉపవాసం ఉంచాలి. కానీ నేనేం చేశాను, ఒక్కరోజుకే ఉపవాసం ఉండేలా చేశాను. నా కృప అలా ఒక్కరోజు ఉండేలా స్థాయికి తగ్గించేసింది అని చెప్తున్నాడు. అలాగే కొండజాతి ముఠా నాయకుడు గత జన్మలో దాన ధర్మాలు చేశాడు, అందరికీ ఎంతో సాయం చేశాడు. నిజానికి ఈ జన్మలో అతనికి దేశాధినేత అయ్యే అర్హత ఉంది. కానీ ఈ జన్మలో వాని ప్రవర్తన చూసి ఒక చిన్న కొండ జాతికి మాత్రమే నాయకుడయ్యే స్థాయికి తగ్గించేశాను. అంటే లాస్ట్ జన్మది ఈ జన్మది కంపేర్ చేసి ఆ ఫలాన్ని ఇస్తూ ఉంటాడు అన్నమాట భగవంతుడు. తన వివరణ పూర్తి చేసిన భగవంతుడు ప్రేమికునితో ఇలా అంటాడు, నాయనా, నీ సందేహ నివృత్తి అయ్యిందా? ఇంకా ఏమైనా సందేహాలున్నాయా అడిగాడు భగవంతుడు. ఇంకేం సందేహాలుంటాయి? ఆయన కృపా వర్షం కురిస్తేనే మానవుడు మనుగడ సాగించగలడు అని అర్థమైపోయింది. భగవంతుని ద్వారా సత్యం తెలుసుకున్న ప్రేమికుడు పశ్చాత్తాపంతో కుమిలిపోతూ తనను క్షమించమని భగవంతుణ్ణి వేడుకున్నాడు. భగవంతుడు అతని క్షమించి, ఇప్పటికైనా గ్రహించు, ఎవరినైనా కష్టాల్లో నువ్వు చూసినప్పుడు భగవంతుని కృప లేకపోతే అతడు మరిన్ని కష్టాలకు ఎదుర్కోవలసి ఉండేది అని తలంచు నాయనా అని వివరించాడు భగవంతుడు. బాబా ఈ కథ అయిపోయాక ఇలా అంటున్నారు, ఈ సృష్టిలో ఎవ్వరూ కూడా వృధాగా బాధపడరు. ఎందుచేతనంటే ఆధ్యాత్మిక స్వాతంత్రమే నిజమైన స్వాతంత్రం కాబట్టి. ఈ బాధలు దానిని చేరు నిచ్చెన లాంటివి, భగవంతుని దరి చేర్చే నిచ్చెన లాంటివి. కర్మ శాసనం ప్రకారం అనుభవించవలసినన్ని బాధలు అనుభవించిన తర్వాతనే సంస్కార నివృత్తి జరిగి ఆత్మ పరమాత్మతో ఐక్యమవగలదు. కానీ నా పనులు మీకు తత్తరపాటు కలిగిస్తున్నాయి అంటే మీకు నా ఎడల పూర్తి విశ్వాసం లేకపోవడమే కారణం. అందువలన అనుమానం అనే దానిని కూకటి వేళ్లతో పెకిలించి వేయండి. నేనేది చేసినా అది అందరి మంచి కొరకేనని బాగా గుర్తుపెట్టుకోండి. నేను చేసే పనులన్నీ నా దివ్య ప్రేమ నుండి జనించిన నా దైవీ ప్రేరణ మాత్రమే అని ముగించారు బాబా. అంటే బాబా యొక్క పని అంటే ఏంటండి అని అడిగిన వాళ్ళకి మనం చెప్పవలసిన సమాధానం ఈ చిన్న కథ అండి. అంటే మన కర్మలే మనని నడిపిస్తాయి తప్ప ఆయన సాన్నిధ్యంలో గడపడం, ఆయన నామస్మరణ చేసుకోవడం, ఆయన ఇచ్చ ప్రకారం జీవితాన్ని ముందుకు తీసుకెళ్తే ఆ కృపా వర్షం వలన తేలికగా దాటేస్తాం ఎంత పెద్ద కష్టాన్నైనా అని గ్రహించగలిగాం మనం. కాబట్టి బావ కూడా ఏం చెప్తున్నారంటే, ఈ నా విశ్వ కార్యక్రమం ఆఖరి దశ ఎంతటి కష్టమైన విపత్కర పరిస్థితుల్లో పూర్తి చేశానో మీకు తెలుసా అంటున్నారు. నాకొక్కడికే తెలుసు, ఎందుకంటే చాలా బాధలు పడ్డారు బాబా. జీవరాశుల అననుకూల వైఖరి మరియు ఆ వ్యతిరేక ఒత్తిడి వల్ల నా కార్యక్రమం ఎంతటి అణిచివేతకు గురైందో కనీసం కూడా మీరు ఊహించలేరు అంటున్నారు. ఎందుకంటే అది మానవుడు అర్థం చేసుకునే పరిధికి ఆవల ఉన్న స్థితి.
నిజానికి ఆఖరి రోజున నా శరీరం సొమ్మసిలితే గుండ్రంగా రింగులు తిరుగుతున్నట్లు బాధను అనుభవించాను నేను అని చెప్తున్నారు బాబా. ఎంత త్యాగమయ జీవితం గడుపుతాడు తండ్రి అంటే 1922 నుంచి 1968 వరకు బాబా చేసిన విశ్వ కార్యక్రమాలు మనం ఒక్కసారి తలుచుకుంటే ఆ బాధ భగవంతుడున్నవాడికే భరించగలడు అనిపిస్తుందండి. అవతార్ మెహర్ బాబా ఈ అవతారంలో గత అవతారాల కన్నా కూడా ఎక్కువ కాలం ఎక్కువ శ్రమతో తన విశ్వ కార్యక్రమం చేశారు. మనందరికీ తెలుసు, మనం ప్రభు చరిత్రం చదువుకుంటాం. అలా చేయవలసి వచ్చింటే ఈ అవతారంలో కూడా దానికి కారణం కూడా బాబా చెప్తున్నారు. ఈనాటి మానవులు అత్యంత మేధాశక్తితో ఉండడం, అంతే పరిధిలో ఎన్నడూ లేనంతగా మతమౌఢ్యం, అజ్ఞానం, నాస్తికత్వం, పెడసరితనం పెరిగిపోయాయి. ఆ కారణంగా వారిని సమూలంగా ప్రక్షాళన చేసి వారిలో మానవ జీవిత లక్ష్యమైన భగవదైక్యతను సాధించుటకు అవసరమైన ప్రేమ బీజాలు నాటడం ఆయన చేసిన కార్యక్రమాలు చెప్తున్నారు. అవి మొలకెత్తి పెరిగేటట్లు చాలా శ్రమ, కాలం, సహనం మొదలగు అనేక సంబంధిత అంశాలతో కూడిన పని నా పని. వారి జన్మాంత సంస్కారాలను ప్రక్షాళన చేయాలి. వారి వారి జీవన శైలిని సులభతరంగా మార్చాలి. సమాజంలో అన్ని రంగాల్లో పాతుకుని ఉన్న అన్ని రకముల రుగ్మతలను సరిచేయాలి. ప్రతి జీవికి, ప్రతి మానవునికి కనీస అవసరాలైన తిండి, బట్ట, బస, వైద్య, విద్య మొదలగు సదుపాయాలు కల్పించాలి. నిద్రాణ స్థితిలో ఉన్న సకల జీవరాశుల సమస్త మానవుల యొక్క జీవిత లక్ష్యమైన భగవదైక్యతను సాధించుటకు అవసరమైన ఆత్మ ప్రయాణం వేగవంతం చేయాలి. మానవుల ఊహలకు కూడా అందని అనేక గ్రహాల్లో నుంచి అక్కడి మానవులను ఈ భూమిపైకి తీసుకుని రావాలి. ఈ భూమి మాత్రమే మానవ జీవిత ఏకైక లక్ష్యమైన భగవదైక్యతను సాధించుటకు అర్హమైనది అంటున్నారు. ఇవే కాకుండా ఎందరో మస్తుల గురించి కూడా మనకు తెలుసు. బాబా ఎంత సర్వీస్ చేశారో వాళ్ళకి. ఎందరో మస్తులు తమ ఆత్మ ప్రయాణం పురోగమించక నిలిచిపోయి ఉన్నారు. అటువంటి వారు ఇండియా అంతటా ఎక్కడెక్కడో మారుమూల ప్రాంతాల్లో నివసిస్తూ ఉన్నారు. వారందరినీ ఎంతటి కఠోర శ్రమనైనా భరించి వ్యక్తిగతంగా కలిసి వారికి పురోగతి కల్పించడం అవతారిని కార్యక్రమంలో భాగం. ఇలా అవతార్ మెహర్ బాబా ఈ విశ్వ కార్యక్రమాలతో పాటు యావత్ ప్రపంచాన్ని 13 సార్లు పర్యటించారు. ఆయా దేశాలలో ఉన్న అర్హులైన వారిని తన చెంతకు చేర్చుకోవడం జరిగింది. అంతేకాక భవిష్యత్తులోని మానవాళికి తాను మరలా 700 సంవత్సరాల తర్వాత వచ్చే వరకు అన్ని రంగాల్లో తగు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆ ప్రణాళిక ముందే డిజైన్ చేసేసుకుంటాడు కదా. ప్రతి అవతారానికి ముందు ఆయన ప్రణాళిక గీసేసుకుంటారు. తన శరీరం 2 స్వయం కల్పిత కారు యాక్సిడెంట్ల ద్వారా నుజ్జు కావించుకుని సమస్త మానవుల పాప భారాన్ని తన భుజాలపై వేసుకున్నారు అవతార్ మెహర్ బాబా. ఆయన జీవితం అంతా ఉపవాసాలు, ఏకాంతవాస విశ్వ కార్యక్రమాలే కారణం. ఈ రకంగా అవతార్ మెహర్ బాబా వారి విశ్వ కార్యక్రమం ఇంత తక్కువ సమయంలో వివరించటం వీలు కాదు. కాబట్టి ఒక్క మాటలో మనం చెప్పాలంటే అవతార్ మెహర్ బాబా విశ్వ కార్యక్రమ ఫలితాలు అందుకొనని మానవుడు కాని, జీవరాశులు గాని ప్రపంచంలో ఈనాడు ఎక్కడా లేరు అన్నది కఠోర పరమ సత్యమండి. బాబా ఇచ్చిన ప్రతిదీ కూడా అందిపుచ్చుకుంటున్నాం, వాడుకుంటున్నాం, కానీ గుర్తించలేకపోతున్నాం. ఇది నిజంగా కఠోర పరమ సత్యం అంటున్నారు. ఇంతటి అపూర్వ త్యాగం అవతారుడు వల్ల తప్ప మానవుల వల్ల కాదు. అంటే త్యాగమై జీవితాన్ని గడుపుతాడు భగవంతుడు ప్రతిసారి కిందకి దిగి వచ్చినప్పుడు. ఇది మనం తెలుసుకోవాలి, అందరికీ చెప్పాలి. ఈ విధంగా అవతార్ మెహర్ బాబా వారి విశ్వ కార్యక్రమ ఫలితాలు ప్రతి మానవుడు అనుభవిస్తున్నాడు, భవిష్యత్తులో కూడా ఇంకా అనుభవిస్తాడు అని రాశారు ఇక్కడ. ఈ సబ్జెక్ట్ అంతా అండి నాకు పెద్దలు విశ్వనాథం గారు పంపించారు. అప్పటికప్పుడు అవతార్ మెహర్ బాబా ఈ 100% నా పని పూర్తయింది అంటే నాకు బుక్స్ అవైలబుల్ లేదు. అండ్ ఒకసారి చెప్పాను కానీ సబ్జెక్ట్ గుర్తులేదు. వెంటనే అడిగిన వెంటనే ఆయన చాలా తక్కువ టైంలో, నేను 2:30కి అడిగాను, హాఫ్ అన్ అవర్లో చాలా శ్రమ కూర్చుకుని, అంటే వయసు వలన ఆరోగ్యం వలన సహకరించకపోయినా బాబా మీద ఉన్న అమితమైన ప్రేమ
10 నిమిషాల్లో నాకు ఈ మెసేజ్ అంతా టైప్ చేసి పంపించారండి. నిజంగా ఆయనకి జైబాబాలు చెప్పాలి మనం. ఎందుకంటే ఇంత అద్భుతంగా అవతారుడి కార్యక్రమం గురించి వివరించడం అనేది చాలా తక్కువ వ్యవధి. చాలా ఉన్నాయి ఇంకా బాబా చేసిన విశ్వ కార్యక్రమాలు. కానీ చాలా మటుకు ఇందులో క్లుప్తంగానైనా చాలా అద్భుతంగా ఆయన మెసేజ్ రూపంలో నాకు పంపించారు. అంటే మనం డైరెక్ట్ గా పని అని చెప్పేసుకునే కన్నా అసలు ఆ పని ఎలా ఉంటుంది అన్నది మనం ఒకసారి తెలుసుకుందామని ఇది అవతార్ మెహర్లో మానవ మేధస్సుకు అందనది అన్న విషయాన్ని దీంట్లో యాడ్ చేసి నేను చెప్పడం జరిగింది. ఇందులో ఏమైనా తప్పులుంటే అన్యథా భావించవద్దు. కానీ మనకంటూ తెలుస్తుంది, ఒకవేళ అన్యాయం జరిగినా ఇప్పుడు మనకు అవగతమైంది కనుక వాళ్ళ సంస్కార ఫలితం లేకపోతే పూర్వజన్మ ఫలితం ఇలా అనుకుంటున్నాం. మన జీవితంలో ఏదైనా జరిగినా కూడా తండ్రి ఇచ్చిన అంగీకరించడానికి మనం రెడీ అవుతున్నాం. కాబట్టి ఇంత అద్భుత విశ్వ కార్యక్రమాన్ని పూర్తి చేశారని ప్రభువు చెప్తూ ఇంత బాధను అనుభవించానని ప్రభువు చెప్పినప్పుడు ఆ విషయం ఒక్కసారి మనందరం తలుచుకుని ఆయనకి జై హో అవతార్ మెహర్ బాబాకి జై అని ఒక కృతజ్ఞత వందనాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రభువుకి కూడా నా వందనాలండి. జై మెహర్ బాబా. అప్పారావు గారు. జై బాబా. అన్మ్యూట్ చేసుకోండి అప్పారావు గారు. అప్పారావు గారు అన్మ్యూట్ చేసుకోండి, వినిపించట్లేదు వాయిస్. జయబాబు అండి. రజి గారు, నాకు ఫోన్ వచ్చింది, అందుకోసం సడన్ గా మాట్లాడాల్సి వచ్చింది. ఏం లేదు, ఓకే ఓకే ఓకే. మీరు చాలా చక్కటి విషయాలు చెప్పారు బాబావి. ఈ రోజు లేదు. సందర్భంగా జరిగిన విషయాలు కూడా చాలా చక్కటి విషయాలు తెరవిచ్చారు. మీకు ధన్యవాదాలు. ఇప్పుడు శారద ప్రసాద్ గారు ఒక సంకేతం చేయండి. శారద గారు. జై బాబా, నేను బయట ఉన్నాను, సారీ సరే, బాబా. ఓకే 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 జై అమ్మా బాబా. శారద గారు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ పుష్పలత అయిపోయింది. విషాది గారు, మీరు ఒక సంకేతం చేయండి. విషాది గారు. జై బాబా. విషాది గారు, విషాది గారు ఒక సంకేతం చేయండి. ఉమా, ఎక్కడున్నా? జై బాబా. చిన్నోది ఫోన్ చేస్తుంది. చిన్నోది ఈ చిన్ననికి గాలిబాడ తీసేయాలన్నారు. గాలిబాడ తీసేయాలట. తర్వాత అది శనివారం जय मेरे తీస్తారు. बाबा। చేయండమ్మా. अवतार मेहर बाबा की जय। हम तो करते हैं मेहर से प्यार, मेहर से प्यार, चाहे कहे जो भी जमाना, वो तो कर देगा नैया को पार, नैया को पार, चाहे कहे जो भी जमाना। सच है जमाने का अवतार वो है, ये सारी सृष्टि का करतार वो है। सच है जमाने का अवतार वो है, ये सारी सृष्टि का करतार वो है। ओ है कलयुग में ईश्वर साकार, ईश्वर साकार, चाहे कहे जो भी जमाना। हम तो करते हैं मेहर से प्यार, मेहर से प्यार, चाहे कहे जो भी जमाना। कोई है ईश्वर ये कैसे बताए, जिसको समझना है अनुभव ही पाए। वही है ईश्वर ये कैसे बताए, जिसको समझना है अनुभव ही पाए। छोड़ के देखो हृदय के तार, हृदय के तार, चाहे कहे जो भी जमाना। हम तो करते हैं मेहर से प्यार, मेहर से प्यार, चाहे कहे जो भी जमाना। दौलत ना देता ना संतान देता, यदि कुछ तो भगवान वो ही तो देता। दौलत ना देता ना संतान देता, देता यदि कुछ तो भगवान देता। होए कृपा तो पल में हूँ पार, पल में हूँ पार, चाहे कहे जो भी जमाना।
हम तो करते हैं मेहर से प्यार, मेहर से प्यार, चाहे कहे जो भी जमाना। जो भी कहो वो तो सब में भरा है, उसके सिवा एक कण ना जुदा है। जो भी कहो वो तो सब में भरा है, उसके सिवा एक कण ना जुदा है। वही केवल है जीवन का सार, जीवन का सार, चाहे कहे जो भी जमाना। हम तो करते हैं मेहर से प्यार, मेहर से प्यार, चाहे कहे जो भी जमाना। इमाम मेहदी कली और ईसा, जिस पर जमाना लगाया है आशा। इमाम मेहदी कली और ईसा, जिस पर जमाना लगाया है आशा। बन के मेहर वो आया है द्वार, आया है द्वार, चाहे कहे जो भी जमाना। हम तो करते हैं मेहर से प्यार, मेहर से प्यार, चाहे कहे जो भी जमाना। समझो भला हो ना समझो भला हो, सबके नसीबों का निर्णय यहाँ हो। समझो भला हो ना समझो भला हो, सबको नसीबों का निर्णय यहाँ हो। मधुसूदन किया मेहर स्वीकार, मेहर स्वीकार, चाहे कहे जो भी जमाना। हम तो करते हैं मेहर से प्यार, मेहर से प्यार, चाहे कहे जो भी जमाना। वो तो कर देगा नैया को पार, नैया को पार, चाहे कहे जो भी जमाना। बोलो अवतार मेहर बाबा की जय। जय बाबा, థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ అంకుల్, అందరికి జై మేర బాబా, జై బాబా. జై బాబు అండి, చాలా చక్కటి సంకేతం చేశారు. ఇప్పుడు రజనీ గారు, మూర్తి గారు ఉంటే ఒక సంకేతం చేయమండి, లేకపోతే మీరు ఒక సంకేతం చేయండి. రజనీ మేడం, రజనీ గారు ఒక సంకేతం చేయండి. జై బాబా రజనీ గారు, మెహర్ రజనీ గారు ఓ సంకేతం చేయండి. జై బాబా అంకుల్, నేను చేయనా? ఎవరండి? సులోచన గారు చేయండి, ఒక సంకేతం చేయండి. అవతార్ మెహర్ బాబా కీ జై. మా హృదయములో నీ రూపమును ప్రతిష్ఠించితిమి బాబా, మా ఇల వేలుపు నీవేనంటూ పూజించితిమి బాబా. మా హృదయములో నీ రూపమును ప్రతిష్ఠించితిమి బాబా, మాయిల వేలుపు నీవేనంటూ పూజించితిమి బాబా. పాహి మాం, పాహి మాం మెహరీషా, పాహి మాం, పాహి మాం, పాహి మాం మెహరీషా, పాహి మాం. మా మాటలలో మా చేతలలో నీ తపనను కలిపి మము నడిపించుము బాబా, మము దీవించుము బాబా. మా మాటలలో మా చేతలలో నీ తపనను కలిపి మము నడిపించుము బాబా, మము దీవించుము బాబా. నీ ఉన్నతిని అంతట చాటే భాగ్యం కలిగించు, నీ ప్రేమను కురిపించు.
ఆనందం కలిగించు. నీ ఉన్నతిని అంతట చాటే భాగ్యం కలిగించు. నీ ప్రేమను కురిపించు. ఆనందం కలిగించు. మా హృదయములో నీ రూపమును ప్రతిష్ఠించితిమి బాబా. మాయిల వేలుపు నీవేనంటూ పూజించితిమి బాబా. పాహిమాం పాహిమాం మెహరీషా పాహిమాం 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 మెహరీషా పాహిమాం. నీవు లేనిదే లేది జగము, నీదే ఈ విశ్వం. మము పాలించే దైవం, మొరాలకించు దైవం. నీవు లేనిదే లేది జగము, నీదే ఈ విశ్వం. మము పాలించే దైవం, మొరాలకించు దైవం. తన్నయ్యగని విశ్వరూపము యశోద తిలకించే. ఆ కన్నయ్యవు నీవే, మా కన్న తండ్రి నీవే. కన్నయ్యగని విశ్వరూపము యశోద తిలకించే. ఆ కన్నయ్యవు నీవే, మా కన్న తండ్రి నీవే. మా హృదయములో నీ రూపమును ప్రతిష్ఠించితిమి బాబా. మాయిల వేలుపు నీవేనంటూ పూజించితిమి బాబా. మా హృదయములో నీ రూపమును ప్రతిష్ఠించితిమి బాబా. మాయిల వేలుపు నీవేనంటూ పూజించితిమి బాబా. పాహిమాం పాహిమాం మెహరీషా పాహిమాం 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 మెహరీషా పాహిమాం. అవతార్ మెహర్ బాబా की జై. జై మెహర్ బాబా. అందరికీ జై బాబా. అప్పారావు గారు జై మెహర్ బాబా అండి. మీకు చాలా చక్కటి సంకేతం చేశారండి. జై బాబా. ఇప్పుడు మూర్తి గారు, డివిఎస్ఎన్ మూర్తి గారు ఉన్నారండి. ఒక సంకేతం చేయమనండి రజనీ గారు. మూర్తి గారు ఒక సంకేతం చేయమనండి. రజనీ మేడం. జై బాబా. అయితే ఆనంద్ కుమార్ గారు మీరు ఒక సంకేతం చేయండి సార్. ఆనంద్ కుమార్ గారు. జై బాబా. ఆనందన జై బాబా. ఒక సంకేతం చేయండి. నా సంకేతం అయిపోయింది కదా, మళ్ళీ ఇంకోటి ఇచ్చారా? ఇంకోటి చేయండి సార్, జనాలు లేరు కదా. ప్రభాకర్ గారు ప్రకాశం గారు పాడించారా? పొన్నాడు ప్రకాశం గారు ఉన్నారు. ఎవరండి? పొన్నాడు ప్రకాశం గారు ఇక్కడ లేరే దీంట్లో. ప్రకాశం గారు మీరు ఒక సంకేతం చేయండి, తర్వాత ఆనంద్ కుమార్ గారు చేస్తారు. జై బాబా. తాడేపల్లిగూడెం బాబా ప్రేమికుడు. జై బాబా అండి, అందరికీ జై బాబా అండి. జై బాబా. ప్రకాష్ గారు చేయండి. ప్రేమ జ్యోతి తారవో, ప్రేమా అమృతధారవో, నీ దివ్య కాంతితో మదిని దోచినాడవో. ప్రేమ జ్యోతి తారవో, నీ మౌన భాష తీయని
కమనీయ కావ్యమే నీ చెలిమి తనివి తీరని ఈ పాట బాగుంటుంది. వినవేల దేవనా పిలుపు కానరావయ్యా ప్రేమ జ్యోతి తారవో ప్రేమ అమృత ధారవో నీ దివ్య కాంతితో మదిని తోచినాడవో ప్రేమ జ్యోతి తారవో రావేల మెహరునా సైలెన్స్ ప్రభు సైలెన్స్ నీ వాడను సైలెన్స్ నేనులే సేవించు నీదు పాదమే జాగేలా కావవే నీవే నను గనవేడితి నన్ను తొక్కరా ఆదరించవో ప్రేమ జ్యోతి తారవో ప్రేమామృత ధారవో నీ దివ్య కాంతితో మదిని దోచినాడవో ప్రేమ జ్యోతి జై బాబా అండి, అందరికీ జై బాబా అండి. జయబాబు ఆనందకుమార్ గారు ఈ పాట లిరిక్స్ కొంచెం నాకు సపరేట్ పంపిన తర్వాత చాలా చక్కగా అలాగే పాడారు ఈ పాట. జై బాబా. ప్రకాశం అండి, నా పేరు అనంత్ కుమార్ కాదు, ప్రకాశం. అచ్చా ప్రకాశం గారు మీరు పంపించండి ఈ పాట. తప్పకుండా సార్ తప్పకుండా. ఇప్పుడు ఆనంద్ కుమార్ గారు సంగీతం చేయండి సార్. తర్వాత బాలరాజు చేయాలి. కుమారాణి గారు జయని గారు. సరే సరే ముందు ఈయన కానీ ఆనంద్ కుమార్ లేపాంగా పాపం. లేదు లేదు అప్పటిగా నేను ఆల్రెడీ చేశాను కాబట్టి ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇవ్వండి, పర్వాలేదు. ఓకే ఉమారాణి గారు మీరు సంగీతం చేయండి, తర్వాత బాలరాజు చేయండి. జై బాబా. ఉమారాణి గారు సంగీతం చేయండి. ఉమారాణి గారు ఆమె అన్మ్యూట్ కాలేకపోతున్నారు. ఇప్పుడు బాలరాజు ఒక సంగీతం చేయి. బాలరాజ్. अवतार मेहर बाबा की जय, जय तो मेरु शिव जानकी राम, जय मेहर बाबा राधे श्याम, मेहरु अल्लाह ईशाराम, मजुदा बुद्धा नानक श्याम, जय तो मेहरु शिव जानकी राम, जय मेहर बाबा राधे श्याम, मेहरु अल्लाह ईशाराम, मजुदा बुद्धा नानक श्याम, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते मेहर बाबाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते मेहर बाबाय, नमामि मेहर बाबा स्मरामि मेहर बाबा, नमामि मेहर बाबा स्मरामि मेहर बाबा, भजमन भजमन मेहर नाम, बजले प्यारे बाबा नाम, भजमन भजमन मेहर नाम, बजले प्यारे बाबा नाम, मेहर नाम बाबा नाम, मेहर नाम बाबा नाम, चरण कमल को करो प्रणाम, मेहर नाम बाबा नाम,
चरण कमल को करु प्रणाम। जय तु मेहरु शिवा जानकी राम। जय मेहर बाबा राधे श्याम। मेहरु अल्लाह ईशाराम। मजदा बुद्ध नानक श्याम। मेहरु अल्लाह ईशाराम। मजदा बुद्ध नानक श्याम। अवतार मेहर बाबा की जय। जय बाबा అండి. జై బాబా అండి. ఉమారాణి గారు ఒక సంగీతం చేయండి. ఉమారాణి గారు సంగీతం చేయండి. ఉమారాణి గారు లెఫ్ట్ అయిపోయినారు. మరి ఇప్పుడు మరి అవకాశం మరి అరుణ్ కుమార్ గారు మీకు సంగీతం చేయండి సార్. ఎందుకో మీ పేరే రిపీట్ అవుతుంది ఇవాళ. జై బాబా అండి. జై మెహర్ బాబా. చేయండి సార్ చేయండి. అవతార్ మెహర్ బాబా की जय. జన్మ జన్మాల అన్వేషణలో జనన మరణాల మజలీలెన్నో ఎటుల గడిచాయో వెనుకటి నా జన్మలన్నీయు. ఎటుల గడిచాయో వెనుకటి నా జన్మలన్నీయు. ఇటుల గడచినది జన్మముని దివ్య స్మరణతో. ఇటుల గడచినది జన్మముని దివ్య స్మరణతో. జన్మ జన్మాల అన్వేషణలో జనన మరణాల మదలీలెన్నో. గడచిన జన్మల వైనము తెలియదు. గడచడి జన్మల మర్మము తెలియదు. కర్మనుసారముగా గడచిన జన్మలో కర్మనుసారముగా గడచిన జన్మలో కడవరకు కావాలి నీ సాయము. మెహర్ నీ సాయము. జన్మ జన్మాల అన్వేషణలో జనన మరణాల మదలీలెన్నో. సంస్కారాలవి క్షాళన కానివి. తరుగుతూ పెరుగుతూ ఉంటవి. అంటని జీవన గమనమే. అంటని జీవన గమనమే సాగించును సమరము సంస్కారాలపై. జన్మ జన్మాల అన్వేషణలో జనన మరణాల మజలీలెన్నో. పావనమైనది ప్రభుని నామము. పాప వినాశనము ప్రభుని గానము. నామము చేయుచు నిన్ను కీర్తించుచు. నామము చేయుచు నిన్ను కీర్తించుచు. కడతేరిన చాలయ్యా ఈ జన్మము. ఈ నా జన్మము. జన్మ జన్మాల అన్వేషణలో జనన మరణాల మగలీలెన్నో. ఎటుల గడిచాయో వెనుకటి నా జన్మలన్నీయు. ఎటుల గడిచాయో వెనుకటి నా జన్మలన్నీయు. ఇటుల గడచినది జన్మముని దివ్య స్మరణతో. ఇటుల గడచినది జన్మముని దివ్య స్మరణతో. జన్మ జన్మాల అన్వేషణలో జనన మరణాల మజలీలెన్నో.
అవతార్ మెహర్ బాబా కి జై. థ్యాంక్ యూ బాబా. జై బాబా అండి అందరికి. జై మెహర్ బాబా. అపరా జై గారు బాబా, జై సెకండ్. బాబా అండి, జై బాబా. ధన్యవాదాలు. ఇప్పుడు ఉమారాణి గారు ప్రేయర్ చేస్తారా? ఉమారాణి గారు, ఉమారాణి గారు. ఓకే. శారద ప్రసాద్ గారు మీరు ప్రేయర్ చేయగలరా? బయట ఉన్నారు కానీ. శారదాజీ, శారద ప్రసాద్ గారు ప్రేయర్ చేస్తారా? ఇక్కడ డిస్టర్బెన్స్ ఉంది కదా జై బాబా. పర్లేదు, చేయండి. చూసి ఓకే. అవతార్ మెహర్ బాబా కి జై. O Parvardigar, the preserver and protector of all, you are without beginning and without end, non-dual beyond comparison, and none can measure you. You are without color, without expression, without form, and without attributes. You are unlimited and unfathomable, beyond imagination and conception, eternal and imperishable. You are indivisible, and none can see you but with eyes divine. You always were, you always are, and you always will be. You are everywhere, you are in everything, and you are also beyond everywhere and beyond everything. You are in the firmament and in the depths. You are manifest and unmanifest on all planes and beyond all planes. You are in the three worlds and also beyond the three worlds. You are imperceptible and independent. You are the creator, the Lord of lords, the knower of all minds and hearts. You are omnipotent and omnipresent. Your knowledge infinite, power infinite, and bliss infinite. You are the ocean of knowledge, all knowing, infinitely knowing, the knower of the past, the present, and the future, and your knowledge itself. You are all merciful and eternally benevolent. You are the soul of the souls, the one with infinite attributes. You are the trinity of truth, knowledge, and bliss. You are the source of truth, the ocean of love. You are the ancient one, the highest of the high. You are Prabhu and Parameshwar. You are the beyond God and the beyond God also. You are Parabrahma, Paramatma, Allah, Elahi, Yajdan, Ahura Mazda, and God the Beloved. Your name is the only one worthy of worship. Avatar Meher Baba ki jai. Om Parabrahma Paramatma, Ya Yajdan, La ilaha illallah, O God, Father in heaven. We repent, O God, most merciful, for all our sins, for every thought that was false or unjust or unclean, for every word spoken that ought not to have been spoken, for every deed done that ought not to have been done. We repent for every deed and word and thought inspired by selfishness, and for every deed and word and thought inspired by hatred. We repent most especially for every lustful thought and every lustful action, for every lie, for all hypocrisy, for every promise given but not fulfilled, and for all slander and backbiting. Most especially also, we repent for every action that has brought ruin to others, for every word and deed that has given others pain, and for every wish that pain should befall others. In your unbounded mercy, we ask you to forgive us, O God, for all these sins committed by us, and to forgive us for our constant failures to think and speak and act according to your will. Avatar Meher Baba ki jai. Beloved God, help us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you. And help us all to hold fast to beloved's Baba's Daman till the very end. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబమ్మ అప్పరవర్. థ్యాంక్ యూ అందరికి. జై బాబా అండి. థ్యాంక్ యూ. జై బాబా అండి, జై బాబా. చాలా చక్కటి బాబా ప్రార్థన చేశారు. జై బాబా. ఇప్పుడు రాజు వాణి గారు 2 నిమిషాలు నామం చేయండి. తర్వాత రాజువాణి గారు నామం చేయండి, 3 నిమిషాలు నామం చేయండి. జై బాబా, जय జై బాబా. बाबा अवतार मेहर बाबा की जय। सच्चिदानंद परमानंद मेहर बाबा विद्यानंद, सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद, 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 सच्चिदानंद परमानंद मेहर बाबा
विज्ञानंद सचिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद 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 सचिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद सचिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद 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 सचिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद सचिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद 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 अवतार मेहर बाबा की जय जय बाबा అందరికీ జై జై బాబా బాబా జై బాబా అండి. ఈరోజు పన్నగేశ్వరి సిస్టరు బాబాలో జాయిన్ అయినారు. ఆ సందర్భంగా మౌనం పాటిస్తాము. తర్వాత నేను హారతి పాడతాను. అవతార్ మెహర్ బాబా की जय. अवतार मेहर बाबा की जय. मेहरा मनोहर मनिज सहोदरा मेहरा मनोहर मनिज सहोदरा आरती गोनरा आदि गुरु ममु आरती गोनरा आदि गुरु मेहरा मनोहर मनिज सहोदरा मेहरा मनोहर मनिज सहोदरा आरती गुनरा आदि गुरु ममु आरती गुनरा आदि गुरु ये विधि मेहरा निनु प्रेमिंచెను ये विधि मेहरा నిను ప్రేమించెను ఆ విధి మమ్ము నిను ప్రేమించెని ఆ విధి మమ్ము నిను ప్రేమించెని ఈ రుచి గణని సేవలో ఈ రుచి గణని సేవలో ఆ రుచి గణని మముని సేవలో ఆ రుచి గణని మముని సేవలు మండలి నీకెటు అర్పణమైరో మండలి నీకెటు అర్పణమైరో అటులే మమ్ము అర్పణగాని అటులే మమ్ము అర్పణగాని మెహరా మనోహర మనిజ సహోదరా आरती गुनरा आदि गुरु ममु आरती गुनरा आदि गुरु अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय జై బాబా అండి. ఈరోజు ఈ కార్యక్రమం అయింది. తర్వాత అందరూ జై మేహర్ బాబా అది అవతార్ మేహర్ బాబా దాంట్లో పార్టిసిపేట్ చేద్దాం. అవతార్ మేహర్ బాబాకి జై. జై బాబా అండి. అందరికి ధన్యవాదాలు. జై మెహర్ బాబా అండి అందరికి. అవతార్ మెహర్ బాబాకి జై బాబా అండి అందరికి జై మెహర్ బాబా. అపారావు అన్నయ్య గారికి థ్యాంక్స్. అందరికి జై బాబా అండి. అందరికి జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా की जय. అందరికీ జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా की जय.
అవతార్ మెహర్ బాబా की जय అందరికీ జై మెహర్ బాబా పుష్పలత గారు జై బాబా. పుష్పలత గారు జై బాబా అండి.